హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో పచ్చి రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను కేజీ రొయ్యలు తెప్పించుకున్నాను. మొత్తం అంతా క్లీన్ చేసేసరికి ఇవి 600 గ్రామ్స్ అయినాయి. వీటిని సాల్ట్ వాటర్లో ఒక 2 టైమ్స్ బాగా కడుక్కొని క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం కలిపెట్టేసుకున్న రొయ్యలు వేసేసుకొని కలుపుతూ ఉండాలి. ఇట్లా కలుపుతూ ఉంటే రొయ్యలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఇట్లా వాటర్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఈ వాటర్లోనే మొత్తం సగం వరకు రొయ్య అనేది ఉడికిపోతుంది. ఈ వాటర్ మళ్ళీ మొత్తం ఇంకే వరకు ఇట్లా కలుపుతూనే ఉండాలి. వాటర్ మొత్తం ఇంకి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయాలి. తర్వాత ఒక ప్లేట్లోకి వీటినన్నింటినీ తీసేసుకోవాలి. ఆయిల్ అందులోనే వంచేసుకుంటూ ఇట్లా మొత్తం తీసేసి ఒక ప్లేట్లో తీసేసి పెట్టుకోండి. ఇప్పుడు కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఒక 3-4 పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే మంచి గ్రేవీ వస్తుంది కర్రీకి. ఇట్లా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలన్నింటిని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 2 స్పూన్ల వరకు కారం, ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ముందే వేసినాం కాబట్టి తక్కువ వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. ఈ ఉప్పు, కారం, మసాలాలు పీసులకు పట్టేటట్టు ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా బాగుంటుందండి ఈ రొయ్యల వేపుడు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.